మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినమందు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు మనము దేవుని యొక్క సన్నిధానమందు చేరి ఉన్నాం. సో నిన్నటి దినమున ఆదోని ప్రాంతానికి వెళ్ళి అక్కడ మరి వాక్య పరిచయం చేసి రావడం జరిగింది. అందువల్ల జలుబు కొంచెం అనారోగ్యంగా ఉంది. వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉంది, కానీ ముందుగానే ఆ మీటింగ్ ముందే ప్లాన్ చేయబడింది కాబట్టి క్యాన్సిల్ చేయటం ఇబ్బందికరంగా ఉంటుందని అలాగే వెళ్ళి నిన్న రోజంతా కూడా చాలా జలుబు భారంగా ఉన్నా కూడా దేవుడు బలశక్తిని ఇచ్చిన చేత మరి ఆ మీటింగ్ సక్సెస్ఫుల్గా జరిగింది. అలాగే ఈరోజు కూడా మరి ప్రభు దినాన మాట్లాడే శక్తిని బలాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. రైట్. సో మనం క్రిస్టాలజీని గురించి చదువుకుంటున్నాం, అవునా? క్రిస్టాలజీకి సంబంధించి పోయిన వారం 4 సువార్తల యొక్క ఓవర్వ్యూ చూసాం. ఈ 4 సువార్తలు యేసుక్రీస్తుని గురించి ఏమని తెలియజేస్తున్నాయి. సో 4 సువార్తలు, అందులో సినాప్టిక్ గాస్పుల్స్ ఏమన్నమాట? మాథ్యూ, మార్క్, లూక్. సో ఈ 3 గాస్పుల్స్ ఏమంటారు అనమాట? సినాప్టిక్ గాస్పుల్. సినాప్టిక్ గాస్పుల్స్ అంటే ఒకే రకమైన సువార్తలు, ఒకే రకమైన. యోహాను సువార్త డిఫరెంట్ అవి, యోహాను సువార్త వ్యత్యాసం అన్నమాట. సో ఈ 3 సువార్తలు కూడా సినాప్టిక్ గాస్పుల్స్ అంటారు, బికాస్ దీస్ 3 ఆర్ సేమ్. యేసుక్రీస్తుని జీవిత చరిత్రని ఒకే స్టైల్లో రాయడం జరిగింది, కానీ యోహాను సువార్త డిఫరెంట్గా రాయడం జరిగింది. ఎందుకంటే యోహాను సువార్త యేసుక్రీస్తుని గురించి బిఫోర్ క్రియేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు. మిగతా ఈ 3 సువార్తలు యేసుక్రీస్తు యొక్క అర్త్లీ భూమికి ఆయన జననం గురించి స్టార్ట్ చేశాడు. కానీ యోహాను సువార్త ఆయన ప్రీ ఎగ్జిస్టెన్స్, యేసుక్రీస్తు ఆదిలోనే ఉన్నాడు, ఆయన సృష్టికి మునిపే యేసుక్రీస్తు ఉన్నాడు అనే విషయాన్ని యోహాన్ గారు బయలుపరుస్తారు. సో అలా జాన్ ద గాస్పుల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దీస్ 3 గాస్పుల్స్. అందుకే వీటిని సినాప్టిక్ గాస్పుల్స్ అన్నారు. మత్తయి సువార్త. సో మత్తయి సువార్త రాసింది ఎవరు? మత్తయి. ఎవరైనా? ట్యాక్స్ కలెక్టర్. తర్వాత లేవి గోత్రికుడు. ఓకే, లేవి గోత్రానికి చెందినవాడు. ఇంకా ఎవరు? మత్తయి. అపోస్తుల్లో ఒకడు. 12 మంది అపోస్తుల్లో ఒకడు. ఓకే, గుడ్. ఇంకా ఈ మత్తయి ఎవరిని దృష్టిలో పెట్టుకొని రాశాడు? ఎవరికి రాశాడు ఈ సువార్త? యూదుల్ని దృష్టిలో పెట్టుకొని రాశాడు. యేసుక్రీస్తుని ఏమని ప్రజెంట్ చేస్తున్నాడు? యూదులకి ఏమని తెలియజేస్తున్నాడు? యూదుల రాజు. యేసుక్రీస్తు ఎవరు? యూదుల రాజు అని చెప్తాడు. ఎందుకంటే అక్కడ 1వ అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయం 1 నుండి చదవండి. 2:2లో ఉంటుంది అన్నమాట. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల. సో ఈ సెంటెన్స్ మనకి మిగతా పుస్తకాల్లో దొరకదు, మత్తయిలోనే కనిపిస్తుంది అన్నమాట. యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని వారిని అడిగినప్పుడు, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడేది. ఎందుకు కలవరపడ్డారు? నేను రాజునుండగా, హేరోదే ఉన్నాడు, నేనే యూదులకు రాజుని, నేనుండగా ఇంకొక రాజు పుట్టాడా? అయితే నా ఫ్యామిలీ నుంచి రావాలి, కానీ రాజు ఎక్కడి నుంచి వస్తాడు? వెంటనే ఏం చేస్తాడనమాట. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయా బెత్లెహేములోనే ఏలయనగా. రైట్. సో ఇలా ప్రవక్తల వచనాలని, ప్రాఫెసీ చెప్పబడింది. ఆ ప్రాఫెసీని శాస్త్రులు, పరిశీలు తీసుకొచ్చి బోధిస్తున్నారు. అవునయ్యా, ఉన్నాడు, ప్రవచనం చెప్పబడింది, బెత్లెహేములో పుడతాడని చెప్పబడింది. సో కాబట్టి మత్తయి ఫోకస్ ఏంటనమాట? యేసు ఎవరో కాదు, యూదుల రాజు. రైట్. తర్వాత
మార్కు సువార్త. మార్కు ఎవరు? మార్కు ఎవరు? ఎవరు మార్కు? మార్కు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో ఉంటాడు. ఇక్కడ మార్కను మారు పేరు గల యోహాను. మార్కను మారు పేరు గల యోహాను. ఇతను బర్నబాకు సమీప బంధువు. బర్నబాకి బంధువు. తర్వాత ఇతను మొదటి సువార్త ప్రయాణంలో మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరిని? పౌలును బర్నబాని వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు. రెండవ సువార్త ప్రారంభమయ్యేసరికి బర్నబా ఏమంటాడంటే మార్కుని మనం వెంట పెట్టుకొని పోదామా అంటే, పౌలు ఏం చేశాడు? అక్కడ వద్దొద్దు, మార్కుని వెంట పెట్టుకొని వెళ్ళేదొద్దు. అతను మొదట మనల్ని ఏం చేశాడు? తృణీకరించి వెళ్ళిపోయాడు. మళ్ళీ అతన్ని ఎలా కలుపుకుంటాం? సో అతని విషయంలో వాళ్ళిద్దరికి ఏం ఏర్పడింది అన్నమాట? వివాదం ఏర్పడడం. ఆ తర్వాత అప్పుడు అక్కడ ఇద్దరు టీం అవుతారు. బర్నబా ఒకవైపు వెళ్తారు, పౌలు ఇంకొక వైపు. సో ఆ మార్క్ అన్నమాట. అయితే చివరిలో అతను పౌలు అతన్ని చేర్చుకుంటాడు. తిమోతికి పత్రిక రాస్తూ ఏమన్నాడు అనమాట? మార్కును వెంట పెట్టుకొని. అంటే అప్పుడేమో పౌలు ఏం చేశాడు? మార్కుని వద్దన్నాడు. ఇప్పుడు వెంట పెట్టుకొని రా అన్నాడు. అంటే ఈ మధ్యలో మార్కులో ఏమొచ్చాయి? మార్పు వచ్చింది మార్కులో. సో ఎప్పుడైతే మార్కులో కనిపించిన ఆ మార్కు అంటే చైల్డిష్ తనం అవన్నీ పోయాయి. సో కొంచెం మెచ్యూర్గా ఉన్నాడు మార్క్. సో పౌలు యొక్క చివరి కాలంలో మార్కు పౌలుతో పాటు ఉన్నట్లు మనం చూస్తాం. దీన్ని బట్టి ఏమవుతుందంటే ఒకవేళ ఎవరన్నా ఒక వ్యక్తి మనకు నచ్చలేదంటే దాని అర్థం అతన్ని శాశ్వతంగా ఏం చేయమని కాదు. సో మధ్యలో ఏమవచ్చు? మారినప్పుడు అతన్ని ఏం చేయాలి? మనం చేర్చుకోవాలి. మారితే చేర్చుకుంటాం, మార్పు చెందినప్పుడు చేర్చుకోవాలి. రైట్. సో కాబట్టి అలాంటి మార్కు అంటే బర్నబా పౌలు విడిపోవడానికి కారణమైనటువంటి మార్కు చివరిలో పౌలుతో పాటు ఉన్నాడు, పేతురుతో పాటు ఉన్నాడు. పేతురుకు కూడా పరిచయం చేశాడు. ఇంత గొప్ప సువార్తను రాశాడు. మార్కు రాసినటువంటి సువార్తను పరిశుద్ధాత్మ ఏం చేశాడనమాట? అక్కడ చేర్చాడు. మనం అక్కడ బర్నబా అలాగే పౌలు వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణం మార్క్ అన్నప్పుడు మనకు కూడా కోపం వస్తుంది కదా. అంత మంచి ఇద్దరు స్నేహితుల్ని మార్క్ అనేవాడు ఏం చేశాడు? విడదీశాడు. వీని వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు అని మనం ఏం చేస్తామంటే మానవ జ్ఞానంతో మార్క్ మీద మనం రైట్ ఒకలాంటి కోపం వల్ల రావచ్చు. బట్ స్పిరిచువలీ ఒకరు మార్పు చెందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు అతన్ని మరలా పౌలు ఏం చేశాడు అనమాట? చేర్చుకున్నట్టు. రైట్. సో ఈ మార్కు ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాశాడు సువార్తని? అన్యులు. ఏ అన్యులు? రోమియులైన అన్యుల కన్నా. అందరూ అన్యులే, కానీ రోమియులైన అన్యులకి మార్కు సువార్తను రాయడం జరిగింది. ఓకే. యేసుక్రీస్తుని ఎలా చూపిస్తున్నాడు ఈ మార్కు? ఒకటి దేవుని కుమారుడు. స్టార్టింగ్ లోనే మొదటి వచనం చెప్పేశాడు ఏమని? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని. రెండు ఇంకోటి చెప్పాడు, ఆయన సేవకుడు, శ్రమ పొందిన సేవకుడు. రైట్. నెక్స్ట్ లూకా స్వార్త. లూకా స్వార్త రైట్ ఎవరికి రాస్తున్నాడు? లూకా ఎవరికి రాస్తున్నాడు? థియోఫిలాకి రాస్తున్నాడు. అంటే ఓవరాల్గా ఆడియన్స్ లెక్క తీసుకుంటే గ్రీకులైన అన్యులకి రాశాడు. గ్రీకులైన అన్యులకి ఈ స్వార్థను రాయటం జరిగింది. రైట్. ఏమని చూపిస్తున్నాడు? యేసుక్రీస్తుని ఎలా ప్రజెంట్ చేస్తాడు? లోకానికి రక్షకుడు. యేసుక్రీస్తు ఎవరు? లోక రక్షకుడు అని చూపించాడు. నెక్స్ట్ యోహాను సువార్త. యోహాను సువార్త ఎవరికి రాశాడు? విశ్వాసులైన క్రైస్తవులందరికీ రాశాడు. యేసుక్రీస్తుని ఏమని ప్రజెంట్ చేస్తున్నాడు? ఎలా చూపిస్తున్నాడు యేసుక్రీస్తుని? ఆయన ఎవరు? దేవుడు, దేవుని కుమారుడు, క్రీస్తు. ఇలా యేసుక్రీస్తుని ప్రజెంట్ చేశాడు. సో కాబట్టి 4 సువార్తల యొక్క ఉద్దేశం మనకు తెలియాలి. ఎవరికి రాశారు, ఎందుకు రాశారనే ఉద్దేశం మనకు తెలియాలి. రైట్. సో క్రిస్టాలజీలో క్రిస్టాలజీ అంటే స్టడీ ఆఫ్ క్రైస్ట్. తెలుగులో కావాలంటే క్రీస్తు శాస్త్రం అంటారు. బయాలజీని తెలుగులో ఏమంటారు? బయాలజీని తెలుగులో ఏమంటారు? జీవశాస్త్రం. ఓకే. సో అలాగే
యేసుక్రీస్తు యొక్క స్టడీని క్రీస్తు శాస్త్రం అంటారు, క్రిస్టాలజీ. ఓకే, సో క్రిస్టాలజీలో మనం మొదట చూసేది ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. క్రిస్టాలజీలో రోమన్ నెంబర్ 1 వేసుకోండి. ది ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. తెలుగులో క్రీస్తు యొక్క పూర్వపు ఉనికి. క్రీస్తు యొక్క పూర్వపు ఉనికి, ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. అంటే సింపుల్గా చెప్పాలంటే క్రీస్తు సృష్టికి ముందు, యేసుక్రీస్తు ఈ సృష్టి ఉనికిలోకి రాకమునుపు, ఈ సృష్టి ఉనికిలోకి రాకమునుపు క్రీస్తు ఉన్నాడు అనే దాని గురించి అనమాట, ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. సో సింపుల్గా యేసుక్రీస్తు ఈ భూమిని సృష్టించిన తర్వాత ఆయన సృష్టించబడ్డా, లేదా యేసుక్రీస్తు భూమి కంటే ముందు ఉన్నవాడా? భూమి ఆకాశముల కంటే ఈ సృష్టి సృజింపక మునిపే యేసుక్రీస్తు ఉన్నవాడు. అదే అన్నమాట ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే. రైట్ రైట్ అప్పుడు ఏ అని రాసుకొని, ఏదో బంక్ అంటింది, బలూన్లు అంటించింది కదా ఇది. ఓకే, క్రీస్తు తన ఉనికిని గూర్చి, లేదా తన పూర్వపు ఉనికిని గూర్చి, క్రీస్తు తన పూర్వపు ఉనికిని గూర్చి తానే సాక్ష్యమిచ్చెను. యేసుక్రీస్తు సృష్టి కంటే ముందు ఉన్నాడు. ఎవరు చెప్పారా? యేసుక్రీస్తు సృష్టి కంటే ముందున్నాడు అని ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. అదే క్రీస్తు తన పూర్వపు ఉనికిని గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? తానే సాక్ష్యం ఇచ్చాను. తానే అంటే క్రీస్తే తన ఉనికిని గురించి చెప్తున్నాడు అన్నమాట. మీకు అర్థమయ్యేటట్లు ఇది కన్ఫ్యూజ్ అయిందా? క్రీస్తు తన ఉనికిని గురించి తానే చెప్పుకొనుట అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇంగ్లీష్లో అయితే గిన ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ హిమ్సెల్ఫ్ అబౌట్ హిస్ ప్రీ ఎగ్జిస్టెన్స్ అని రాసుకోవచ్చు. ఓకే, యేసుక్రీస్తు చెప్పాడా నేను సృష్టి కంటే ముందున్న వాడనని? యేసుక్రీస్తు ఎక్కడెక్కడ చెప్పాడో చూద్దాం, ఇప్పుడు వచనాలు చూద్దాం. ఓకే, సో అందులో మొదటిది యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాడు. సో హిస్ వన్నెస్ విత్ ద ఫాదర్, హిస్ వన్నెస్ విత్ ద ఫాదర్. ఓకే, ఏమైనాడంట ఆయన? మళ్ళీ చదవని వచ్చిన నేనును ఏకమై ఉన్నామని వారితో చెప్పాడు. క్రీస్తు తండ్రితో ఏమైనాడంట? ఏకమై ఉండెను. ఓకే, బిఫోర్ ఫౌండేషన్స్ ఆఫ్ ది అర్త్, సృష్టి సృజించక మునిపే క్రీస్తు తండ్రితో ఎలా ఉన్నాడంట? ఏకమై ఉండెను. సో హీస్ వన్నెస్ విత్ ద ఫాదర్ బిఫోర్ ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే సృష్టించక మునుపు, సృష్టి చేయక మునుపు యేసుక్రీస్తు ఏ వయసు, ఎంత వయసు ఉండేది?
వయసు గురించి మాట్లాడలేదు. ఏకమై ఉండనంటే ఏంటి దాని అర్థం? కో ఎగ్జిస్టెన్స్ అర్థం అన్నమాట. ఓకే, సో అక్కడ ఏం రాసుకుంటే సిగ్నిఫైయింగ్ ఎ కో ఎగ్జిస్టెన్స్ విత్ గాడ్, బ్రాకెట్లో సిగ్నిఫైయింగ్ ఎ కో ఎగ్జిస్టెన్స్ విత్ గాడ్. కో ఎగ్జిస్టెన్స్ అంటే కో ఎగ్జిస్టెన్స్. సో తండ్రికి ఎంత వయసు, కుమారునికి ఎంత వయసు అని చెప్పుకోవచ్చు. కో ఎగ్జిస్టెన్స్ అంటే సమానంగా. కో అంటే ఇప్పుడు కోవర్కర్ అంటే ఏంటి? కోవర్కర్ అంటే ఏంటి? సమానమైన, నాతో పాటు పనిచేసేవాడు, నాతో పాటు ఉన్నవాడు. కో బ్రదర్ అంటే తోడలుడు అంటే సమానం. సో అలా కో ఎగ్జిస్టెన్స్ విత్ గాడ్. జీసస్ వాస్ కో ఎగ్జిస్టెన్స్ విత్ గాడ్. తండ్రితో పాటు ఆయన ఉన్నవాడు, ఉనికిలో ఉన్నవాడు అని అది అర్థం అన్నమాట. ఏది? ఈజ్ వన్నెస్. నేను తండ్రితో పాటు ఏమై ఉన్నాను? ఏకమేంటి. నెక్స్ట్ యోహాను సువార్త, రెండవది యోహాను సువార్త 8:58. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. యేసు అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రైట్. యేసు అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకే, సో హిస్ ఎగ్జిస్టెన్స్ బిఫోర్ అబ్రహాం. అబ్రహాము పుట్టకమునుపే క్రీస్తు ఉన్నవాడు. క్రీస్తు ఎవరన్నమాట? ఉన్నవాడు. నేను అంటే ఏంటనమాట? అయామ్ అంటే ఏంటనమాట? ఉన్నవాడను. మనకి నిర్గమకాండంలో మోషే అడుగుతారు కదా, నీ పేరు ఏమిటి అంటే అక్కడ ఏముంది? ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది చూడండి. ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. ఇంగ్లీష్లో అయితే ఐఆమ్ దట్ ఐఆమ్. యేసుక్రీస్తు ఏ సెంటెన్స్ చెప్తాను? నేను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడను. ఎవరి? నేను ఉన్నవాడను. సో ఇక్కడ కూడా ఏ స్టేట్మెంట్ అనమాట? ఐఆమ్ స్టేట్మెంట్ ఇది. సో మీరు బ్రాకెట్లో ఏం రాసుకోవచ్చు అనమాట? ఐఆమ్. సో నేను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడను. మనం వాడగలమా ఈ పదం? మనం చెప్పగలమా? చెప్పలేము. మనకు వర్తించదు. ఇది ఒక దేవునికి మాత్రమే వర్తించే టైటిల్ అనమాట. నేను ఉన్నవాడను అనే మాట దేవునికి మాత్రమే వర్తించేది. నెక్స్ట్ యోహాను సువార్త 17:5. 17వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. John 17:5. సో ఇంగ్లీష్లో కూడా రాస్తున్నారు కదా, అబ్రహాం పుట్టక మునిపే హిజ్ ఎగ్జిస్టెన్స్ బిఫోర్ అబ్రహాం. John 17:5. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు మీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మీ యొద్ద మహిమ. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇది. అంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? లోకం పుట్టక మునిపే క్రీస్తు ఉన్నాడు అనే దానికి డైరెక్ట్గా అనమాట. ఇది డైరెక్ట్ వర్డ్స్ అనమాట. ఇది ఎ వెరీ ప్లెయిన్ పోర్షన్. రైట్. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచుము అన్నాడు. సో కాబట్టి యేసుక్రీస్తు లోకము పుట్టక మునుపే ఉన్నవాడు. రైట్. లోకమును పుట్టింపక మునుపే క్రీస్తు ఉన్నవాడు.
లోకము పుట్టక మునిపే క్రీస్తు ఉండెను. నెక్స్ట్ 4ది 17:24 యోహాను సువార్త 17:24 జాన్ 17:24. తండ్రి, నేనెక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. తండ్రి, నీవెక్కడ ఉందునో నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఓకే, సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి క్రీస్తును ప్రేమించాడంటే అప్పుడు యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడు? జగత్తు పునాది, సో జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి క్రీస్తును ప్రేమించెను. సో జగత్తు పునాది మునిపే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఆ తండ్రి క్రీస్తుని ఏం చేస్తాడంటే తన కుమారుణ్ణి ప్రేమించాడు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రీ ఎగ్జిస్టెన్స్, జగత్తు పునాది మునిపే యేసుక్రీస్తు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన మహిమలో ఉన్నాడు. ఆయనకు మహిమ ఉంది. లోకము పుట్టక మునిపే క్రీస్తుకు ఒక మహిమ ఉంది. ఆ మహిమను ఎవరు చూడాలి? నా శిష్యులు చూడాలి. నా శిష్యులకి నా మహిమను కనపరచుము అంటున్నాడు. ఎలాంటి మహిమను? లోకం పుట్టక మునిపే ఆ మహిమను నా శిష్యులకు చూపించు. నువ్వు లోకము పుట్టక మునిపే నువ్వు నన్ను ప్రేమించావు అంటే అప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా లోకం పుట్టిన తర్వాత కుమారుడు అయ్యాడా? లోకము పుట్టక మునిపే యేసుక్రీస్తు దేవునికి కుమారుడా? పుట్టక మునిపే. ఇప్పుడు లోకం పుట్టక మునిపే నీవు నన్ను ప్రేమించితివంటే ఏ సంబంధంతో ప్రేమించిండాలి? ఏ రిలేషన్షిప్ ఉండాలి? తండ్రి కుమారుల సంబంధమే. కొంతమంది నేడు నేను నిన్ను కని ఉన్నానని ఉన్నాను కదా, వచనం ఉంది ఒకటి యెషయా గ్రంథంలో, నేడు నిన్ను కని. ఆ వచనం తీసుకొని ఆ వచనం ఎక్కడికి సంబంధించిందంటే ఆయన భూమి మీద జన్మించిన తర్వాత యేసుక్రీస్తు దేవుని కుమారుడు అయ్యాడు అని మిస్ఇంటర్ప్రిటేషన్ చేసేసుకుంటున్నారు. చిన్నవాళ్ళు చేయలేదు, తక్కువ జ్ఞానం ఉన్నోళ్ళు చేయలేదు, అడపాదడపా సువార్తికులు చేయలేదు. చాలా జ్ఞానం ఎక్కువ ఉన్నటువంటి, తెలివి ఎక్కువ ఉన్నటువంటి బోధకులే మిస్ఇంటర్ప్రిటేషన్ చేశారు. దాన్ని చాలా మంది నమ్మేశారు. రైట్? సో నేడు నేను నిన్ను కని ఉన్నాను అనేది ప్రాఫిటికల్ లాంగ్వేజ్. సో ప్రాఫిటికల్ లాంగ్వేజ్కి రైట్ జనరల్ లాంగ్వేజ్కి మధ్య డిఫరెన్స్ ఉంది. సో కొంతమంది నేడు నిన్ను కని అనేసరికి దేవుడు ఇక్కడ ఏమంటాడు? యేసుక్రీస్తుని నేడు నిన్ను కని ఉన్నాడు. ఆ నేడు అంటే ఏది? ఆయన భూమి మీద అని అనుకుని ఫిక్స్ అయిపోయారు అందరూ. యేసుక్రీస్తు భూమి మీద పుట్టిన తర్వాతనే కుమారుడు అయ్యాడు, అంతకుముందు ఆయన కుమారుడు కాదు అనే బోధ వచ్చేసింది. కానీ ఇక్కడ అంత స్పష్టంగా ఉంది కదా, తండ్రి లోకము పుట్టక మునిపే నీవు నన్ను ప్రేమించింది. ఏ ప్రేమ అది? ఏ ప్రేమ? ఆయన దేవదూతల్ని కూడా ప్రేమిస్తున్నాడు. అలాంటి ప్రేమనా? అది తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి. ఓకే, నెక్స్ట్ ఆయన యొక్క ఉనికిని గురించి, ఆయన పూర్వపు ఉనికిని గురించి ప్రవక్తలు ఏం చెప్పారో చూద్దాం. ఓకే, ద టెస్టిమనీ ఆఫ్ ది ప్రాఫిట్స్ అబౌట్ ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. డి అని రాసుకోండి. ఓకే, ప్రవక్తలు యేసుక్రీస్తు యొక్క పూర్వ ఉనికిని గూర్చి
సాక్ష్యమిచ్చిరి. ఓకే, ఇంగ్లీష్లో ద టెస్టిమనీ ఆఫ్ ది ప్రాఫిట్స్ అబౌట్ ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. ఎవరు చెప్పిండొచ్చు? యేసుక్రీస్తు లోకము కంటే ముందున్నవాడని ఏ ప్రవక్త చెప్పిండొచ్చు? మనకది యెషయా. ఓకే, యెషయా కూడా చెప్పాడు. ఇంకొక ప్రవక్త ఉన్నాడు, మీకా. ఎవరు? మీకా. మీకా ఏమని చెప్పాడు చూద్దాం. మీకా 5వ అధ్యాయం 2వ వచనం. ఈ వచనంలో మనం ఎప్పుడు అంటే యేసుక్రీస్తు బెత్లెహేంలో జన్మిస్తాడనే ప్రవచనం మీకా చెప్పాడు, అది మాత్రం చూస్తాం. కానీ అక్కడ 2వ భాగంలో ఇంకొక మాట అన్నాడు మీకా. చూడండి ఒకసారి, మీకా 5:2. మీకా 5వ అధ్యాయం 2వ వచనం. ఏముంది అక్కడ? బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. ఏ గ్రామం? బెత్లెహేం. బెత్లెహేం అనే గ్రామం యూదావారి కుటుంబాల్లో నువ్వు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని, ఎప్పటి వరకు అంట? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే ఏంటి? ఇంగ్లీష్లో చదవండి, అది ఇంగ్లీష్లో చదవండి. But you, Bethlehem, though you are a small among the clans of Judah, out of you will come from me one who will be ruler over Israel, whose origins from old are from ancient times. సో పురాతన కాలము నుండి, రైట్, పురాతన కాలము మొదలుకొని. పురాతన కాలం అంటే ఏ కాలం ఇది? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్ష మగుచుండెను. ప్రత్యక్షమయ్యను కాదు, ప్రత్యక్షమవుతాడు అని కాదు. ప్రత్యక్ష మగుచుండెను అంటే ప్రెసెంట్ కంటిన్యూస్. అంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఎన్ని కాలంలో ప్రత్యక్షమయ్యాడు? పురాతన కాలం నుండి ఆయన ఏమవుతున్నాడంట? ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. సృష్టికాలంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. బాబేలు గోపురం సమయంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం దగ్గర ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇలా యేసుక్రీస్తు, రైట్, బెత్లెహేంలో జన్మించబోయేటువంటి వాడు పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండెను. అంటే ఆయన భూమి మీదకి వచ్చింది మరియమ్మ గర్భం ద్వారా మాత్రమే కాదు, అంతకంటే ముందు కూడా యేసుక్రీస్తు భూమి మీద ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? సో ఇది మనం చెప్పగలగాలి. ఏదో మనకి యేసు ఎక్కడి నుంచి అంటే ఆయన మరియమ్మ గర్భం నుంచి జన్మించాడు అంతే మాకు తెలిసింది, దానికి ముందు ఏమో మాకు తెలియదు అంటే ఎలా? సో వీ క్రిస్టియన్ షుడ్ వి నో, తెలియాలి మనకు. అందుకే క్రిస్టాలజీ చెప్తుంది అది. అందుకే ఆయన ఏదో మరియమ్మ గర్భం దగ్గర నుంచి చాలా మంది క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి అనుకుంటారు, 2000 years మీ క్రిస్టియానిటీ, మా రిలీజియన్ అంతకంటే ముందని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు మరియమ్మ గర్భం నుంచి అప్పుడు నుంచి ఉన్నాడా లేదా అంతకు ముందు కూడా ఉన్నాడా? దానికి వచనాలు ఆధారాలు మనం ఏం చేయగలగాలి? చూపించాలి. ఇందుకే మీకా 5:2లో. సో మీకా 5:2 ఏం రాసుకుంటారంటే, ఓకే, బెత్లెహేములో జన్మించబోయే క్రీస్తు, ఓకే, పురాతన కాలము నుండి శాశ్వత అంటే శాశ్వత కాలము, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము అంటే ఇటర్నల్.
ఆయన ఎప్పుడు పడితే అప్పుడు భూమి మీదకి వస్తాడు, ప్రత్యక్షం అవుతాడు, కనిపిస్తాడు, వెళ్తూ ఉంటాడు ఆయన. హీ హాస్ అథారిటీ. ఇప్పుడు యేసుక్రీస్తు నేను ఎలాగెళ్తున్నానో మరలా రెండవ రాకడలో అలాగే వస్తానన్నాడు. అంటే అప్పటి వరకు భూమి మీదకి యేసు రాలేదని అర్థమా? వచ్చాడా రాలేదా? యేసు నిన్న కూడా భూమి మీదకి వచ్చి ఉంటాడు ఆయన. లేదు నిన్ను రాలేదు, ఆయన అప్పుడే వస్తాడు, అప్పటి వరకు రానే రాడని చెప్పడానికి మనం ఎవరు? ఆయన ఎవరు? దేవుడు. ఏ రూపంలోనే ఆయన రాగలడు, ఆయన ఏ రూపంలోనే ప్రత్యక్షం అవ్వగలడు. ఓకే, సో మన నెక్స్ట్ టాపిక్లో చూస్తాం యేసుక్రీస్తు పాత నిబంధనలో ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఎలా ప్రత్యక్షమయ్యాడు అనేది తర్వాత భాగంలో చూద్దాం మనం నెక్స్ట్. కానీ ఆయన రైట్ శాశ్వత కాలము ఏమవుచుందంటే ప్రత్యక్షమగుచుండెను. అంటే ఆయన ప్రీ ఎగ్జిస్టెన్స్ ఇదే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యెషయా 7:14 యెషయా ఏమని ప్రవచించాడు చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, 9వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం, 9వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టిన. ఓకే, ఏ పేరట? ఇమ్మానుయేల్. సో కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టను. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకు. ఓకే, ఎప్పటి నుంచి? ఆయన భూమి మీద పుట్టినప్పటి నుంచా, ముందు నుంచా? క్రీస్తు పేరు ఇమ్మానుయేలు. సో ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం ఏంటనమాట? దేవుడు మనకు తోడై ఉండను. దేవుడు మనకు తోడై ఉన్నాడు. సో ఇది కూడా పాస్ట్ టెన్సా, ప్రెసెంట్ టెన్సా, ప్రెసెంట్ కంటిన్యూసా? ప్రెసెంట్ కంటిన్యూస్. తోడై ఉన్నాడు, రైట్. పాతకాలం నుంచి, పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు దేవుడు మనకు ఎలా ఉంటాడు? సో ఇప్పుడు ఆ పేరు ఎవరికి ఇవ్వబడింది? యేసుక్రీస్తుకి ఇవ్వబడింది. అంటే క్రీస్తు మనకు తోడై ఉన్నాడు. ఎప్పటి నుంచి? ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఆయన మనకు తోడై ఉన్నాడు. అలాగే 9వ అధ్యాయం 6-7 వచనాలు. యెషయా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, అతనికి నిత్యుడగు తండ్రి అని కూడా పేరు పెట్టబడతాదట. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడదు. ఎవరికి? యేసుక్రీస్తుకి. కాబట్టి యేసుక్రీస్తు మనకు అనుగ్రహింపబడ్డాడు. కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరి కుమారుడు అనుగ్రహింపబడెను? దేవుని కుమారుడు. సో యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించక మునిపే దేవునికి ఎవరు? కుమారుడు. ఆ కుమారుణ్ణి అనుగ్రహిస్తారని ఆయన ఏం చేశాడు అనమాట? వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తును వాగ్దానం చేసేటప్పుడు యేసుక్రీస్తుకి దేవునికి మధ్య రిలేషన్షిప్ ఏంటి? తండ్రి కుమార్. ఆదికాండం 3:15లోనే వాగ్దానం చేశాడు యేసుక్రీస్తుని. ప్రారంభంలోనే వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రారంభంలో యేసుక్రీస్తు దేవునికి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. అందుకే తన కుమారుడు అనుగ్రహింపబడును. రైట్. నిత్యుడగు తండ్రి. నిత్యుడంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడు? నిత్యత్వం నుంచే ఉన్నాడు. ఆయన నిత్యత్వంలో కూడా ఆయన ఉన్నాడు. ఓకే, 7వ వచనం. మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగునట్లు
సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించను. న్యాయం వల్లను నీతి వల్లను రాజ్యమును స్థిరపరచుట అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. ఎలా నెరవేరుస్తాడంట? ఎవరు అంటే తన కుమారుని విషయంలో తండ్రికి ఉన్న ఆసక్తి. సో తన కుమారుని ఈ లోకానికి రావటం, ఆయన చేయాల్సిన పనిని చేయటం, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ, ఇదంతా కూడా ఏంటంటే తండ్రి ఆసక్తితో ఏం చేశాడనమాట, నెరవేర్చాడు. ఓకే, మనం యేసుక్రీస్తు తండ్రి పనిని చేసి తండ్రి పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు యేసుక్రీస్తు. అలా నెరవేర్చేటట్లు దేవుడు తండ్రి ఏం చేశాడంట, కుమారుని కార్యం పట్ల ఆసక్తి కలిగి నెరవేర్చాడు. ఇద్దరు. సో కుమారుడు తండ్రి పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో అలాగే తండ్రి కూడా కుమారుని పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది తండ్రులకు కుమారుడు అంటే చాలా ఆసక్తి కదా, ఉందా లేదా మీ అందరికి? ఏం యోహాన్, నీ పిల్లలంటే నీకు ఆసక్తి లేదా? మరి నీ పిల్లలకి నీ మీద ఆసక్తి ఉందా? కొన్నిసార్లు చెప్పరు కదా, కానీ లోపల చాలా తండ్రి అంటే చాలా ఆసక్తి. తండ్రిని ఏమన్నా అంటే ఊరుకోలేదు కదా మన పిల్లలు, కోపం వచ్చేస్తుంది. అది ఆసక్తి. సో కాబట్టి తండ్రి కుమారుల యొక్క మధ్య రిలేషన్షిప్ని ఈరోజు కొంతమంది క్రైస్తవులు అర్థం చేసుకోవట్లేదు. క్రీస్తు సంఘాలకి అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరిని ఏం చేస్తాడు, ఒకరు ఫస్ట్ ఒకరు సెకండ్, యెహోవా తప్ప మాకు ఇంకెవరు లేదండి అని కళ్ళు మూసుకుపోయాయి. ఇంత డీప్గా అర్థం చేసుకోవట్లేదు ఉన్నటువంటి వచనాలని, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. క్రీస్తుని తండ్రితో సమానంగా చూడడం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. తండ్రే తన కుమారునికి సంబంధించిన కార్యాలన్నిటిని ఆసక్తిగా నెరవేరుస్తుంటే ఆఫ్టర్ ఆల్ నువ్వు నేనంతా ఏదో యూట్యూబ్లో ఒక క్రీస్తు సంఘ బోధకుడు చెప్పేస్తే అయిపోద్ది. అది ఫైనలా? ఒక ఆయన అంటాడు, ఎక్కడ వినొద్దండి, మా దగ్గరనే వినండి, మా దగ్గరనే నేర్చుకోండి, ఇంక ఎవరు చెప్పింది వినొద్దంట. మరి నువ్వు చచ్చిపోతే యూట్యూబ్లో విని విని నేర్చుకోవచ్చు. ఎవరి దగ్గర వినొద్దండి, ఎవరి దగ్గరికి పోవద్దండి, మా దగ్గరే వినండి, మా దగ్గరే నేర్చుకోండి. క్రీస్తుని గుర్చిన జ్ఞానం అనంతం. ఎంతో అంటే వయసు వచ్చిన వారికి బాగా అర్థం అవుతుంది, వయసు వారికి అర్థం కాదని కాదు. ఏలీ సమూయేలు, ఏలీ ఎవరు? వృద్ధుడు, ప్రధాన యాజకుడు. కానీ దేవుడు ఏలిని ఏం చేశాడు? రిజెక్ట్ చేసి ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలు వయసు ఎంత? 3 సంవత్సరాలు ఎంత ఉంటుంది? 3 years ఏజ్ ఉండొచ్చు. ఆ 3 years ఏజ్తో దేవుడు మాట్లాడతాడు, సమూయేలు సమూయేలు. సమూయేలు వెళ్ళిపోయి ఏలిని పిలిచారు అయ్యగారు, నేను పిలవలేదు వెళ్ళు. 2వ పిలిచాడు, అయ్యగారు పిలిచారా? నేను పిలవలేదు వెళ్ళాను. 3వ లేదు. ఓహో, దేవుడు ఏదో సమూయేలుతో ఈసారి పిలిస్తే ఏం నీ చిత్తం ఏంటో చెప్పు అని అడుగు. సో కాబట్టి దేవుడు పలానా ఏజులతో మాట్లాడతాడు, వీళ్ళతోనే వ్యవహరిస్తాడు, వాళ్ళకే జ్ఞానం ఇస్తాడు, మిగతా వాళ్ళకి జ్ఞానం ఉండదు అనేది రాదు. అందుకే అన్ని చదవాలి, అన్ని పుస్తకాలు చదవాలి, అంతా జ్ఞానం నేర్చుకోవాలి. ఒకరిదే ఫైనల్, ఆయన చెప్పిందే మేము వింటామండి, ఇంకెవరు చెప్పినా మేము వినాం అని కొంతమంది భక్తులు తయారైపోయారు ఈ మధ్య ఆంధ్రాలో. మేము జి దేవదానం గారి భక్తులు, ఆయన చెప్పిందే వింటాం అంతే. ఇంక వాళ్ళు ఇంకా మిగతాది ఏంలే. కళ్ళకి ఏం చేసేసుకున్నారు, గుర్రానికి గంతలు కట్టుకొని ఇంక అటు ఇటు మేము చూడం. జి దేవదానం గారినే ఫాలో చేస్తాం, మేము ఆయన బోధనే ఫాలో చేస్తాం. ఇంకొంతమంది మేము ఏలూరు జాషువా గారి బోధనే ఫాలో చేస్తాం, ఆయన తప్ప ఇంకేది. క్రిస్టియన్లో పట్టిన దరిద్రం ఇది. మనంతట మనమే వచనాల్ని అక్కడ గమనించి అర్థం చేసుకునే సామర్థ్య స్థాయికి మీరు వెళ్ళాలి.
మీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ నేను చెప్తే పోయినసారి చెప్పాడు కదా ఆయన ఒక ఫార్మర్ ఆ పాయింట్ పెట్టాడు, గుర్తుందా మీకు? అమెరికన్ టీచింగ్ చేసినప్పుడు ఒక పాయింట్ చెప్పాడు, చాలా నచ్చింది నాకు. ఏంటి? మేము మీకు బోధకులుగా బోధిస్తాం, ప్రశాంత్ అతను బాగానే మీకు బోధిస్తాడు, కానీ ప్రశాంత్ చెప్తేనే మేము వింటాం, ఆయన చెప్పిందే మాకు అర్థం అవుతుంది, ఇంకొకరు వద్దు అనే స్థితిలో మీరు ఉండకూడదు. మీ అంతటా మీరేం చేయాలన్నాడు? వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ని మీరు రీసెర్చ్ చేసి ఇంకా వెతకాలి. ఇంకా రాజేష్ అప్పుడప్పుడు నేను చెప్పిన పాఠానికి సంబంధించి పోస్ట్ చేస్తూ ఉంటాడు, వర్క్ చేస్తున్నాడు అనమాట దాని మీద. ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ వేస్తాడు రాజేష్ వాట్సాప్ దీంట్లో. రైట్, మిస్ అయిన పాయింట్స్ అక్కడ నేను చెప్పలేని పాయింట్స్ అక్కడ ఉంటాయి. అవును కదా, కరెక్ట్, ఇంకా బాగుంది కదా, హెల్ప్ అవుతుంది అది ఇతరులకి. అంతేగాని ఎప్పుడన్నా ఏం రాజేష్ నేను చెప్పిన పాఠం నువ్వు ఎందుకు పోస్ట్ చేశాను, ఎవరు ఇచ్చారు నీకు, అదే పాఠం చెప్పాలా అని ఎప్పుడన్నా అన్నా రాజేష్? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకి, హ్యాపీ. మీకు ఆ సామర్థ్యం ఉంది, దాన్ని మీరు ఆసక్తిగా చేయాలి. అదే తండ్రి కుమారులు వారు మన దగ్గర నుంచి ఏం చేస్తారు, కోరుకుంటా ఉండేది. ఇప్పుడు తెస్సలోనికలో ఉన్న బెరయ వాళ్ళు పౌలు కంటే ముందే వాళ్ళు ఎవరు? జ్ఞానులు. అందుకు పౌలుయు శీలయు చెప్పుచున్న సంగతులు అలా ఉన్నవో లేవో అని వాళ్ళు ఏం చేస్తారట, పరిశీలన చేశారు. అంతే తప్ప మన ఒక అభిమానం ఉండకూడదు, పిచ్చి అభిమానం ఉండకూడదు, మనుషుల మీద అభిమానం ఉండకూడదు, బోధకుల మీద అభిమానం ఉండకూడదు. రేపు ఈరోజు ఉంటాం, రేపు పోతాం, మేము ఉండం, శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేది ఏది? వాక్యం. శాశ్వతం ఉండేది దేవుని వాక్యం. ఈ శాశ్వతం లేని దాని కొరకు మనం కొట్టుకొని చేస్తూ ఉంటాం, శాశ్వతంగా ఉండే దాని కొరకు మనం ఏం చేయం, ఫైటింగ్ చేయం. శాశ్వతంగా లేని దానికోసం శాశ్వతమైంది దేవుని వాక్యం, శాశ్వతమైంది యేసుక్రీస్తు, శాశ్వతమైంది సంఘం. సో నేను కూడా మీకు ఎంకరేజ్ చేసేదండి, రీసెర్చ్. ఈరోజు గూగుల్లో ఎన్నో వాటికి ఏమున్నాయన్నమాట, మెటీరియల్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఒకప్పుడు మెటీరియల్స్ కావాలంటే ప్రింటెడ్ మెటీరియల్స్ అమెరికా వాళ్ళు తీసుకొస్తేనే మనకు దొరికేవి. ఇప్పుడు యూట్యూబ్లో ఎన్ని సర్మన్స్ ఉన్నాయి. దాన్ని మనం ఏం చేయాలన్నమాట, ఏది వాక్యానుసారమైంది, ఏది వాక్యానుసారమైంది కాదు అని మన ఆ పరిజ్ఞానం ఉండాలి. అంతే తప్ప మళ్ళీ చెప్పిందంతా ఏం చేయకూడదు, బుర్రలోకి వేసుకోకూడదు. ఎలా బెరయ పట్టణస్తులు ఏం చేశారన్నమాట, విన్న ప్రజ్ఞాన్ని ఏం చేశారన్నమాట, వాళ్ళు మీరు అలా ఏం చేయాలన్నమాట, పరిశీలించాలి, పరీక్షించాలి. ఓకే, నేను ఇలా చెప్తే గిన ఒకతను నిజంగా అలాగే వెళ్ళిన తర్వాత ప్రార్థన పెంతుకోస్తలు చేసే స్టైల్ చేసి పడేసాడు ప్రార్థన. మరి నేనేం చెప్పాను, నువ్వేం చేశాను అంటే యూట్యూబ్లో విని ఒకరోజు ప్రార్థనలో వాళ్ళ స్టైల్ వెళ్ళిపోయాడు. ప్రభువా అంటున్నాడు. అంటే మొత్తంగా వాళ్ళ స్టైల్లో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువులు అందించేటప్పుడు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభువు రక్తం కాచాడు, ఇంతకుముందు లేదు కదా, ఇది ఎలా వచ్చింది నీకు అంటే చూశాడు యూట్యూబ్లో, అవి చూసి దానికి వల్ల ఏమయ్యాడు అనమాట, ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళలాగా మాట్లాడడం మొదలెట్టాడు. అలా అది పిచ్చి. జ్ఞానం ఉండాలి, ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఏది వాక్యానుసారమైంది, ఏది వాక్యానుసారం కానిది. నా జ్ఞానం కూడా ఉండాలి. నెక్స్ట్, బాప్తిజం ఇచ్చి యోహాను ఏమన్నాడు చూద్దాం. బాప్తిజం ఇచ్చి యోహాను యోహాను సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. నా వెనుక ఒక మనుషుడు వచ్చుతున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు, కనుక నాకంటే ముందటి వాడాయని ఎవరిని గూర్చి చెప్పినో ఈయన. ఏమంటాడు,
యోహాను సువార్త 1:30 కదా. నా వెనుక అంటే ముందు 29 చూద్దాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, అంటే యేసుక్రీస్తు ఎవరి దగ్గరికి వస్తున్నారు? బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరికి వస్తున్నాడు. చూచి ఏమంటున్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని ఎవరి పిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే, యోహాను కంటే ఎవరట? ప్రముఖుడు, నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితునో ఆయనే. అంటే యోహాను ముందే చెప్పాడు, రాబోయే వాడి గురించి చెప్పాడు. ఆ రాబోయే వాడు ఎవరన్నమాట? యేసుక్రీస్తు. ఆ క్రీస్తుని గురించి నేను చెప్పాను, ఆ క్రీస్తు ఈయనే, నాకంటే ఎవరట? ముందటి వాడు. అంటే యేసు యాక్చువల్ చెప్పాలంటే యోహానే 6 నెలలు పెద్ద. ఎవరు? యేసుక్రీస్తు కంటే యోహాను 6 నెలలు పెద్దవాడు. కానీ ఏమంటున్నాడు? నాకంటే మొదటి వాడు. అంటే యోహాను కాదు, తెలుసా తెలియదా? ఆయన ముందు నుంచి ఉన్నవాడు, మొదటివాడు, నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందటివాడు. ఆయన నాకంటే ఏమన్నాడు? ముందటి వాడు, నాకంటే ముందున్నవాడు అన్నాడు. యేసుక్రీస్తుని గురించి బాప్తిజం ఇచ్చే యోహాను ఏమన్నాడు అనమాట? నాకన్నా ముందున్నవాడు. సో ఇలా మనం యేసుక్రీస్తు యొక్క పూర్వపును ఉనికిని గూర్చి, క్రీస్తు యొక్క సొంత సాక్ష్యం, తర్వాత ప్రవక్తలు ఏమని సాక్ష్యం ఇచ్చారు అని చూసాం. నెక్స్ట్ సి పాయింట్, అపోస్తులు ఏం చెప్పారు? అపోస్తుల సాక్ష్యం. అపోస్తులు క్రీస్తు ఉనికిని గూర్చి ఇచ్చిన సాక్ష్యం. The witness of the apostles about the pre-existence of Christ. మొదట యోహాను ఎక్కడ చెప్పాడు? యోహాను స్వార్త 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మరియు 14వ వచనం. యోహాను ఏం చెప్పాడు చూద్దాం, యేసుక్రీస్తు యొక్క ఉనికిని గురించి. చదవండి ఒకసారి. యోహాను స్వార్త 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఉండెను అంటే ప్రీ ఎగ్జిస్టెన్స్. సృష్టించక మునుపే, లోకము పుట్టక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే ఉండెను? వాక్యం ఉండెను. వాక్యం ఉండెను. వాక్యము ఎక్కడ ఉండెను? ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. సో ఎవరు ఆ వాక్యం? అప్పుడు వాక్యం గురించి చెప్తూ ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. సో ఆ వాక్యాన్ని ఆయన అని సంబోధించాడు, వాక్యాన్ని ఆయనకి పోల్చాడు. ఎవరు ఆయన అంటే అప్పుడు వాక్యం అంటే ఎవరు అనమాట? యేసుక్రీస్తు. ఓకే. సో ఆది ఎందు అంటే బిఫోర్ ఫౌండేషన్స్, జగత్తు పునాది వేయబడక మునుపే ఆది అంటే. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం అంటే ఆయన అన్నాడు వాక్యాన్ని. ఆయన ఎవరు అన్నమాట? యేసుక్రీస్తు. ఓకే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము ఏమైంద ఎక్కడ ఉండదంట? దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉండేనంటే ఎవరు? బ్రాకెట్లో తండ్రి.
తండ్రి యొద్ద ఉండెను. ఎలా ఉన్నాడు? దూతగా ఉన్నాడా? మనిషిగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? వాక్యం ఉండింది. వాక్యం ఎవరి దగ్గర ఉండెను? దేవుని యొద్ద ఉండెను. ఎలా ఉండెను? దేవుడై ఉండెను. ఎందుకు అలా మిస్ అవుతున్నారు? ఓకే, వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. ఎక్కడుండెను? దేవుని యొద్ద ఉండెను. ఏమై ఉండెను? దేవుడై ఉండెను అనేది రావాలి. జగత్తు పునాది మునుపే. సో కాబట్టి యేసుక్రీస్తు ఎప్పటి నుంచి దేవుడు? జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ఎవరు అనమాట? దేవుడు. దేవుడు దేవుని యొద్ద ఉండెను. తప్ప ఏమన్నా రూల్ ఏమన్నా ఉందా? మనం అర్థం చేసుకొని అది ఎలా కుదురుద్ది మనకు అర్థం కాక, దైవత్వం గురించి మనకు అర్థం కాక కన్ఫ్యూజన్ అయిపోయి ఆ యేసుక్రీస్తు దేవుడు కాదు అనేస్తున్నాం. ఆయన వాక్యముగా ఉండెను. వాక్యం ఉండెను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడే. దేవుడు దేవుని యొద్ద ఉండకూడదా? మాట్లాడలేదు. మనం ఒప్పుకోవట్లే. వాక్యాన్ని తప్పుపడితే ఎలా? కొంతమంది దీని ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అంట. కొంతమంది యూట్యూబ్లో వాదించే ఉంటారు, అది ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అండి, అక్కడ అది రాంగ్గా ట్రాన్స్లేషన్ చేశారు. ఈయనకి ఏదో పెద్ద అది చెప్పేవాడు ఏదో పెద్ద అన్ని భాషలు తెలిసినట్టు, అన్ని రాసేటప్పుడు ఈడున్నట్టు చెప్తాడు. అది ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అండి. తర్వాత ఇంకో మాట ఉంది, సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. ఎవరు లేకుండా? యేసుక్రీస్తు. అంటే అప్పుడు ఆయన సృష్టికి ముందే ఉన్నాడు. ఆయన లేకుండా కలగలేదంటే ఇంకా అప్పుడు జగత్తు సూర్యచంద్ర నక్షత్రాలు అవన్నీ ఎవరి ద్వారానే కలిగాయి? యేసుక్రీస్తు. రైట్. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగైండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. 14 వచ్చిన ఆ వాక్యము. సో అంటే ఇప్పటి వరకు వాక్యం గురించి చెప్పాడు. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను. ఆ వాక్యము మనుషులకు వెలుగై ఉండెను. రైట్. ఆ వెలుగు లోకంలో ప్రకాశించెను, కానీ లోకము ఏం చేయలేదన్నమాట? గ్రహించలేదు అని చెప్పి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను, ఓకే, అదేవిధంగా తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని ఏమన్నాడు అక్కడ? జనితైక కుమార్. అద్వితీయ అంటే జనితైక కుమార్ అంటే ఏకైక కుమార్. ఏకైక కుమారుని మహిమను, ఆయన మహిమను మనం కనుగొని, మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అంటే అప్పుడు తండ్రి మహిమ క్రీస్తు మహిమ వేరేనా ఒకటేనా? తండ్రి వలన కలిగిన మహిమ అంటే తండ్రికి ఒక మహిమ క్రీస్తుకి ఒక మహిమనా? ఇద్దరికి ఒకే మహిమ ఉందా? అంటే తండ్రి ఏ మహిమ కలిగి ఉన్నాడో అదే మహిమను కుమారుడు కలిగి ఉన్నాడు. ఆ మహిమను మన మధ్యలో ప్రత్యక్షమాయను. మన మధ్యలో ప్రత్యక్ష. అందుకే ఫిలిప్ అడిగాడు, మాకు తండ్రిని చూపుము అంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? నన్ను చూచువాడు. అంటే అప్పుడు క్రీస్తు మహిమ తండ్రి మహిమ ఒకటేనా వేరువేరా? ఒకటే. నన్ను చూచువాడు తండ్రిని చూచినట్టు. నెక్స్ట్ పౌలు ఏం చెప్పాడో చూద్దాం. అన్నారు పౌలు ఏమన్నాడు? 1 తిమోతి 3:16. సరే, అంతకంటే ముందు ఫిలిప్పి 2:6 చూద్దాం. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన అంటే ఎవరు?
యేసుక్రీస్తు. ఎవరి స్వరూపం కలిగిన వాడు? దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి అంటే పాస్ట్ టెన్సా, ప్రెసెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? పాస్ట్ టెన్స్. మొత్తం చదివితే అర్థం. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని, అంటే భూమి మీదకి రాకముందా వచ్చిన తర్వాత? రాకముందు. సో భూమి మీదకి రాకముందే ఆయన ఎవరు? దేవుని స్వరూపము కలిగిన వాడు. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండెను. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడు. తర్వాత దేవునితో సమానముగా ఉండినవాడు. దేవునితో సమానుడై ఉండెను. తర్వాత ఇంకా ముందుకు చదవండి. చాలు. సో రెండు మాటలు. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండెను, దేవునితో సమానుడై ఉండెను. సో పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నా. ఆయన ప్రీ ఎగ్జిస్టెన్స్. యేసుక్రీస్తు దేవునితో సమానుడై ఉండెను, దేవుని స్వరూపము కలిగి ఉండెను. నెక్స్ట్ కొలస్సీ పత్రిక, కొలస్సీ 1:15-16 చదువు. కొలస్సీ 1వ అధ్యాయం 15-16. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. భూమి యందున్నవియు దృశ్యమైనవియు గాని అదృశ్యమైనవియు గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సో ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఓకే. సో యేసుక్రీస్తు ఎవరంట? అదృశ్య దేవుని స్వరూపి. అదృశ్య దేవుని స్వరూపం కలిగిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. ఎప్పుడు? సృష్టికి ముందే యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడంటే సృష్టి కంటే ముందు, సర్వ సృష్టికి ముందు ఆయన ఉన్నాడు. సర్వము సృజింపబడక మునిపే ఆయన ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాడు, ఆయన యందే సమస్తము సృజింపబడిన అన్నాడు. ఏవి? దృశ్యమైనవి, ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సో దిస్ క్లియర్లీ స్టేట్స్ జీసస్ ప్రీ ఎగ్జిస్టెన్స్. ఆయన సమస్తము కంటే ముందున్నవాడు, సర్వ సృష్టికి అంటే ముందున్నవాడు, దేవునితో ఉన్నవాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు, దేవుని స్వరూపి అయి ఉన్నవాడు, తండ్రి మహిమ కలిగి ఉన్నవాడు. తండ్రికి ఏ మహిమ ఉందో కుమారునికి అదే మహిమ ఉండను. ఇంకొక వచనం చూద్దాం. 1 తిమోతి 3:16. సో అంటే నేను ఇవే రాస్తున్నాను, మీరు ఇంకా అక్కడ ఉన్న వచనాలన్నీ కూడా ఏం చేయొచ్చు అనమాట, రాసుకోవచ్చు. 1 తిమోతి
3వ అధ్యాయం 16వ వచనం. అంటే ఈ మధ్య ఇది ఎక్కువ అవుతుంది, అందువల్ల ఈవెన్ పేర్లు కూడా వాడాల్సి వస్తుంది. పెద్దవాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం, కానీ బోధ రాంగ్ అయితే అది మౌనంగా ఉండకూడదు. డాక్ట్రిన్ రాంగ్ అయితే ఇట్స్ డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ నుంచి తొలగిపోతే ఇంకేముంది అక్కడ అసలు? సో ఎక్కడ గౌరవం ఇవ్వాలో గౌరవం ఇవ్వాల్సిన చోట గౌరవం ఇస్తాం, కానీ క్రీస్తు సంఘంలో బోధ డైవర్షన్ అయితే దాన్ని రాంగ్గా చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఈవెన్ తాడేపల్లిగూడలో ఉన్న సాదేవ్ గారు కూడా రాంగ్ వెళ్ళినప్పుడు ఆయన పేరు కూడా రిక్వెస్ట్ చేశాను, అండి మీరు పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు, మీరు ఇలా బోధ చేయడం కరెక్ట్ కాదండి, దయచేసి సరి చేసుకుని మళ్ళీ మీరు టైం తీసుకొని దాని గురించి మళ్ళీ చెప్పండి అని రిక్వెస్ట్ చేసాం, విజ్ఞాపన చేశాను. నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నానండి, మిమ్మల్ని విజ్ఞాపన చేసుకుంటున్నాను, దయచేసి మీరు ఆ బోధన సరి చేసుకుని ఆయనకి డైరెక్ట్గా మెసేజ్ పెట్టడం జరిగింది. గ్రూప్లో 800 మంది క్రీస్తు సంఘ బోధకులు ఉన్న గ్రూపులో పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూర్చొని పెద్దవాళ్ళందరూ ఆలోచించి ఏఐసిఓసి అని ఒకటి ఉంది, ఆల్ ఇండియా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రీచర్స్ అందరూ కూడుకు, దాంట్లో కేజీ కుమారు, తర్వాత మీరు వీడియో పెట్టాను, నేను కూడా మన కేర్పురం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గ్రూప్లో కూడా పెట్టాను. అప్పుడు అందరు నిలబడి అందరి తరఫున కేజీ కుమార్ గారు మాట్లాడారు. ఏమని? యేసుక్రీస్తు మహాదేవుడు, ఉత్త దేవుడు అనలే ఆయన. ఏమన్నాడు? మహాదేవుడు. మన ఆరాధనలో ఎవరు? 3 ఉన్నారు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, 3 ఉన్నారు. అప్పుడు సాదేవ్ గారు కూడా ఉన్నారు. మరి సాదేవ్ గారు ముందు ఒకలాగా బోధించారు, ఇప్పుడు మరి అక్కడ నిలబడి సాక్షిగా ఉన్నాడు. ఆయన ఏమన్నా ఫీల్ అయ్యాడా? ఈగోకు పోయాడు ఆయన? లేదు. వెంటనే ఆయన ఏం చేసుకున్నాడు? ఆయన కరెక్షన్ చేసుకుని ఉండొచ్చు, లేదా అవును కరెక్ట్ కాదు ఇలా చెప్పడం అని. ఆయన పెద్దరికం, అది పెద్దరికం. ఈగోకు పోకూడదు. ఏమని? నేను ముందు ఇలా చెప్పాను, ఆ తర్వాత నేను ఎలా సరి చేసుకున్నాను, ఈగోకి వెళ్ళకూడదు. సో అలా కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా పెద్ద ఇష్యూ అయింది అది ఆంధ్రాలో. అందుకే రేపు నెక్స్ట్ జనరేషన్కి ఇది తెలియాలి కదా. రేపు ఎవరు కూడా మా బోధకుడు మాకు బోధించలే దీని గురించి అని చెప్పకూడదు. ఇప్పుడు చాలామంది అదే వాడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే జాకబ్ గారి పేరు ఎత్తారనమాట. జాకబ్ గారు అలా బోధించారు, ఎప్పుడు బోధించలేదు ఆయన. మీ రాజుగారు మీరున్నారు, ఎన్నో సంవత్సరాలు వచ్చి ఎప్పుడైనా చెప్పారు ఆయన పేరు వాడుతున్నారు. అక్కడ నాకు కోపం వచ్చింది అనమాట. నేను కూడా 25 సంవత్సరాలు జాకబ్ గారితో తిరిగాను. ఎప్పుడు కూడా ఏ మీటింగ్లో ఆంధ్రాలో కానీ కర్ణాటకలో కానీ ఆయన ఎప్పుడు కూడా క్రీస్తు దైవం, ఇంకా ఆయన క్రీస్తును సుప్రీం హీరో అన్నాడు. ఆయన యేసుక్రీస్తుని గురించి ఆయన బైబిల్ అంతటిలో హీరో ఎవరంటే యేసుక్రీస్తు అన్నాడు ఆయన, జాకబ్ గారు. ఆయన పేరు వాడి బోధ రాంగ్ చెప్తే ఊరుకుంటావా? అందుకు ఇక్కడ చెప్పాల్సి వచ్చింది, కరెక్షన్ చేసుకున్నాడు. అలా బోధ విషయం దగ్గరకు వస్తే మాత్రం సనుక్కోవడము, చేతులు పిలుచుకోవడము అలా ఉన్నాం. సత్యం ముందు అందరూ సమానమే, గౌరవం ఉంటుంది. సత్యం నుంచి తొలగిపోతే మాత్రం ఎవరో డబ్బులు ఇచ్చారనో, ఎవరో స్పాన్సర్షిప్ కోసమో సత్యాన్ని ఏం చేయకూడదు, మార్చుకోకూడదు. ఇంత వచ్చినంత స్పష్టంగా ఉంది. రేపు నాకు ఒకడు 1,00,000 రూపాయలు ఇచ్చి ఇది మా బోధకు వచ్చి అంటే నేను వెళ్తాను, వదిలేస్తా. నేను ఆల్రెడీ వదిలేసాను కూడా. ఆనందపురం వాళ్ళు నాకు 10,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బోధ వాళ్ళు రాంగ్ అయిపోయారు, వదిలేసాను నేను. మీరు ఆ బోధ అలా ఉంటే గినా లేదండి, మేము సపోర్ట్ చేయం నీకు అన్నారు. ఓకే. సో బోధన బట్టి అక్కడి నుంచి నేను బయటకు వచ్చిండే సత్యం కోసం. రేపు కేరపురం మీరందరూ కలిసి బ్రదర్ మేము ఇది అన్నాం అనుకోండి, ఓకే మీరు బోండి అనేసి నేను బయటికి వెళ్ళిపోతాను. జీతం కోసమో డబ్బుల కోసమో కాదు, సత్యం కోసం నిలబడదాం, సంఘం కోసం నిలబడదాం, ఈగోస్ అన్ని పక్కన పెడదాం. మనందరం ఎవరు ఈగోలు అలా చూపించుకోని కదా సంఘంగా కూడుకుంటుండేది. ఎంత చెప్పినా సిగ్గురాదు, ఎంత చెప్పినా సిగ్గురాదండి. ఇంకా ఈగోనే కొంతమందికి. ఆ ఈగో వల్ల క్రీస్తు సంఘానికి మచ్చ, క్రీస్తు సంఘం డెవలప్ అవ్వట్లేదు, ఎవాంజలిజం జరగట్లేదు.
చర్చ్ ప్లాంటేషన్ జరగట్లేదు, సువార్థికులు బయటికి రావట్లే, ఆపేస్తారు. కొంతమంది ఎక్కడ సువార్థికులు అయిపోతే నా ఇదవుతుందని ఆపేస్తారు. సంఘ పెద్దలు లేరు ఇండియాలో. ప్రతి క్రీస్తు సంఘంలో సంఘ పెద్దలు ఉండాలనేది అపోస్తుల యొక్క బోధ. అపోస్తులు ఏం చేశారు? ప్రతి సంఘంలో సంఘాలు స్థాపించడం, అక్కడ ఏం చేశారు? సంఘ పెద్దలు నియమించి సంఘాన్ని వాళ్ళకి ఏం చేశారు? ఆ సిస్టమ్ లేదు మన ఆంధ్రం లేదు. సంఘ పెద్దలు ఉన్న క్రీస్తు సంఘాలు ఎన్నో లెక్కెట్టని చూద్దాం. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు, కానీ ఎవరు లేరు? బోర్డు మాత్రమే ఉంటుంది క్రీస్తు సంఘం. చెప్పుకోవడం మాత్రం అపోస్తుల బోధ అంటారు, కానీ అపోస్తుల బోధలో ఎవరు? సంఘ పెద్దలు అనేది చాలా ప్రధానమైంది. ఎందుకు నిలబెట్టలేదు? ఏమన్నంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు నువ్వు చేస్తే కదా వచ్చేది. సువార్థికుడు చేస్తే ఆ స్థాయిలో, అంటే నువ్వు ఇన్ని సంవత్సరాలు బోధ చేసినా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని నువ్వు పెంచలేకపోతే ఇంకేం వాక్యం చెప్తున్నావు? కాబట్టి అపోస్తుల బోధలో ప్రతి సంఘంలో సంఘ పెద్దలు ఉండాలి. కేరపుల సంఘంలో కూడా సంఘ పెద్దలు ఉండాలి, రైట్? ఆ స్థాయి వచ్చినప్పుడు, సంఘం పెరిగినప్పుడు సంఘ పెద్దలు ఉండాలి. మళ్ళీ 10 మందికి సంఘ పెద్దలు కాదు. 10 మందికి సంఘ పెద్దలు ఎందుకు అవసరమా? సంఘ పెద్దలు ఎప్పుడు అవసరం? కనీసం అబౌవ్ 50 ఉండాలి మెంబర్స్, అబౌవ్ 50 మెంబర్స్ ఉండాలి. దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆ క్వాలిఫికేషన్ బట్టి సంఘంలో సంఘ పెద్దల్ని అపాయింట్ చేస్తాం. కేరపురం చర్చిలో సంఘ పెద్దలు చేస్తాం, కానీ ఏమవ్వాలి? నంబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. మన నంబర్ సంఖ్యలో పెరగాలి. సంఖ్యలో పెరగాలంటే ఏం చేయాలి? సంఘ సభ్యులు కూడా పనిచేయాలి. కొత్త ఆత్మల్ని, కొత్త కుటుంబాలను ఏం చేయాలి? తీసుకొని రావాలి. సంఘం పెరగాలి సంఖ్యలో. ఎక్కడ సంఘం పెరిగితే నా పప్పులు ఉడుకు అని చెప్పి కొంతమంది సంఘాన్ని డెవలప్ మేమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు, కొత్త వాళ్ళు రాకూడదు. ఇంకెలా సంఘం డెవలప్ అవుతాయి? ఇలాంటి వాక్యం ఇంకెప్పుడు చెప్తారు? ఇంత డీప్ వాక్యం సంఘస్థులకి చెప్పాలా వద్దా? వాళ్ళు తెలుసుకోవాలా వద్దా? సో కాబట్టి క్రిస్టాలజీ ఈజ్ వన్ ఆఫ్ ది అట్మోస్ట్ అర్జెన్సీ నీడెడ్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే, మొదటి తిమోతి 3:16 చదవండి. నిరాక్షేపముగా దేవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున కీర్తికురుడని తీర్పునుంది. దేవదూతలకు కనబడను, రక్షకుడని జనములలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. సో ఇదేంటనమాట? ప్రవచనం లాగా ఉంది కదా. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తి అంటే, దైవభక్తి అంటే సో దేవుని యందు ఉంచవలసిన భక్తి, అంటే క్రీస్తునందు మనం ఉంచాల్సిన భక్తి. ఇప్పుడు మనం తండ్రికి భక్తిగా ఉండాలా, క్రీస్తుకు భక్తిగా ఉండాలా? నేను తండ్రికే భక్తిగా ఉంటా, క్రీస్తుకు భక్తిగా ఉండను. రేపు అది కూడా అంటారేమో. సో దైవభక్తి. అప్పుడు ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైన ఎవరు? యేసు. ఆత్మ విషయమని ఆయన ఎవరంట? నీతిపరుడని తీర్పునందు, దేవదూతలకు కనబడను, రక్షకుడని జనములో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. నెక్స్ట్ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2-3. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2-3. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. ఆయన ద్వారా ప్రపంచములను, ఎవరి ద్వారా అంటే? అప్పుడు ప్రపంచాలు నిర్మించాలంటే ప్రపంచాల కంటే ముందు ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండెను. సో అక్కడ 3 తేజస్సు దగ్గర ఏమన్నాడు?
ప్రతిబింబము అన్నాడు. ఏమన్నాడు? ప్రతిబింబము. రైట్. సో యేసుక్రీస్తు దేవుని యేసుక్రీస్తు ద్వారా ప్రపంచములను నిర్మించను, నింపబడెను. యేసుక్రీస్తు దేవుని ప్రతిబింబం. యేసుక్రీస్తు దేవుని ప్రతిబింబము. సో ప్రీ ఎగ్జిస్ట్ గురించి మాట్లాడుతూ ఆయన ఎలా ఉన్నాడంట? దేవుని యొక్క తేజస్సు అయి ఉండెను. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున. ఆ 2 to 4 యేసుక్రీస్తు యొక్క కంప్లీట్ హిస్టరీ చెప్పేశాడు. 2 నుంచి 4 వచనంలో యేసుక్రీస్తు యొక్క కంప్లీట్ హిస్టరీ. ఒకటి ఏమన్నాడు? కుమారుడు. యేసుక్రీస్తు ఎవరంట? కుమారుడు. కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అన్నాడు. ఆ కుమారుణ్ణి సమస్తమునకు ఏం చేశాడంట? వారసునిగా నియమించాడు. ఆయన ద్వారానే ప్రపంచాల్ని నిర్మించాడు. ఆయన ఎవరప్పుడు? యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతం. ఆయన ఏం చేస్తాడంట? సమస్తమును తన మహత్తు గల మాట చేత సమస్తమును. సో తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్మించిన వాడు ఎవరనమాట? క్రీస్తే. పాపముల విషయంలో శుద్ధీకరణము చేసిన వాడెవరు? క్రీస్తే. దేవదూతల కంటే శ్రేష్టమైన నామమును పొందిన వాడెవరు? క్రీస్తే. వారికంటే శ్రేష్ఠుడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు ఎవరు? అయినా క్రీస్తే. ఉన్నత లోకానికి వెళ్ళి మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున, దేవుని కుడిపార్శ్వమున కూర్చునే అర్హత ఒక్కడేకే. ఎవరికి అది? కుమారుడికి మాత్రం. కంప్లీట్ హిస్టరీ చెప్పేశాడు యేసుక్రీస్తు యొక్క హిస్టరీ. నెక్స్ట్ 13:8 చదవండి. అదే హెబ్రీ 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అంటే ఏంటి? పాస్ట్ లో ఎలా ఉన్నాడు? ప్రెసెంట్ లో అలా ఉన్నాడు. ప్రెసెంట్ లో ఎలా ఉన్నాడు? ఫ్యూచర్ లో అలా ఉన్నాడు. ఇప్పుడు పాస్ట్ లో ఆయన దేవునితో సమానుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవుని మహిమ కలిగిన వాడు. అలాంటి వాడు ఎక్కడికి వచ్చాడు? శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమైనా చేంజ్ అయిందా? ఏం మార్పు లేదు, శరీరం మాత్రమే. అప్పుడు ఫిలిప్ వచ్చి అడిగాడు, మాకు తండ్రిని చూపు అంటే ఏమన్నాడు? అంటే ఆయన నిన్న నేడు అదిలాగే ఉన్నాడు. భూమి మీద కూడా యేసుక్రీస్తు దేవునితో సమానంగానే బ్రతికాడు. దేవునితో స్వరూపి అయిన దేవుని స్వరూపి భూమి మీద కూడా. రేపు ఆరోహణుడై ఆయన ఏమయ్యాడు అనమాట? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని. కాబట్టి నిన్న నేడు రేపు ఎలా ఉన్నాడు? ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా. ఎన్ని యుగాలకి? యేసుక్రీస్తు నిన్న అంటే జగత్తు పునాది వేయబడదు. నేడు అంటే ఆయన భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు. రేపు అంటే ఫ్యూచర్. నిన్న నేడు రేపు ఒక్కటే రీతిగా ఉండును, ఒకటే రీతిగా ఉన్నాడు. ఇంకా ఎన్ని యుగాలు వచ్చినా ఎలా ఉంటాడు ఆయన? ఇంకా ఎన్ని యుగాలు ఉన్నా కూడా ఒకటే రీతిగా ఉంటాడు. యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. అది యేసుక్రీస్తు యొక్క మహిమ. ఓకే, సో యేసుక్రీస్తు యొక్క పూర్వపు ఉనికిని గురించి యేసుక్రీస్తే స్వీయ సాక్ష్యం.
తన సొంత సాక్ష్యం చెప్పాడు, ఆ తర్వాత ప్రవక్తలు సాక్ష్యం చెప్పారు, ఆ తర్వాత అపోస్తలులు. కాబట్టి యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడు? జగత్తు పునాది వేయబడక ముందు. ఎలా ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుడై. ఎవరి దగ్గర ఉండెను? దేవుని యొద్ద ఉండెను. దేవుని స్వరూపి అయి ఉండెను. దేవునితో సమానంగా ఉండేను. దేవుని కుమారుడుగా ఉండేను. ఎన్ని చెప్పాలి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తుని గురించి. కాబట్టి మన మధ్యలో ప్రత్యక్షమైంది నరుడు కాదు, లేదా ఆయన సామాన్య మనిషి కాదు, లేదా ప్రవక్త లాంటివాడు కాదు. మేబీ ఆయన ఆ క్యారెక్టర్స్ ప్లే చేసిండొచ్చు, మోషే వంటి ప్రవక్తలాగా ఉండిండొచ్చు, కానీ బట్ ఆరిజిన్ ఆయన ఎవరన్నమాట? ఈజ్ ఈక్వల్ విత్ గాడ్, దేవుడు. కాబట్టి ఎవరు కూడా యేసుక్రీస్తుని గురించి తక్కువగా అంచనా వేయకూడదు. బీ కేర్ఫుల్. ఇవన్నీ వచనాలు మనకి బలాన్ని ఇస్తున్నాయి కదా. సో మనం ఓన్గా ఇదేదో ఎవరో చెప్తే కాదు, ఓన్గానే మనం వచనాలు చూసుకుని ఏం చేస్తున్నాం? స్టడీ చేస్తున్నాం. అవునా కాదా, అవునా కాదని చూస్తున్నాం. రైట్. సో దేవుని చిత్తం అయితే మరి వచ్చే వారం నెక్స్ట్ భాగానికి వెళ్దాం. ఓకే, ఒక ప్రీ ఎగ్జిస్టెంట్ గురించి ఇంకా ఉందేమో చూస్తాను. నేను ఇంతవరకే చదువుకున్నాను అంటే చెప్పాను. సో ఒకవేళ ఇంకా ఉంటే కన్నా దీన్ని కంటిన్యూ చేద్దాం, ప్రీ ఎగ్జిస్టెన్స్ గురించి. లేదంటే నెక్స్ట్ భాగంలోకి వెళ్దాం. రైట్. అందరికీ వందనాలు.